హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశా. థంబ్నెయిల్ చూసే ఉంటారుగా, సింపుల్గా బూందీ స్టిక్ మీ దగ్గర లేకున్నా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ది పెట్టుకోవాలి. అదే జల్లడ అంటారు కదండి, అది పెట్టుకొని నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ తోని 3 గ్లాసులు శనగపిండి అయితే తీసుకుంటున్నా. ఇక్కడ నేను 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నా. మొత్తం మీరు శనగపిండితో కావాలన్నా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు, మళ్ళీ లాస్ట్ లో వేసుకుంటాం కాబట్టి కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సోలా పొడి వేస్తున్నా. మొత్తం అయితే జల్లించుకోవాలి. ఏమైనా రాళ్ళు పురుగు ఉన్నా గానీ అందులోనే ఉంటది. పిండిని మొత్తం బాగా జల్లించినాక లాస్ట్ లో పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడే మనం వేసినవన్నీ కలుస్తాయి పిండికి. నేను తీసుకున్న 3 గ్లాసుల పిండికి అయితే అదే గ్లాస్ కొలతతో నాకు 1.5 వాటర్ అయితే పట్టింది. ఒకేసారి వాటర్ అయితే వేసుకోకండి, ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇలా రావాలండి పిండి బ్యాటర్ అనేది. మరీ లూజ్ గా ఉన్నా గానీ బూందీ లావుగా వచ్చేస్తుంది. మరీ పిండి లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియం గా ఉంటే సరిపోతుంది. బూందీ చేసేది మన ఇంట్లో లేకపోయినా గానీ ఇప్పుడు నేను చూపించే వాటిలో ఏదో ఒకటి ఉన్నా బూందీ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి చిన్న జాల గడిట అండి. ఇదైతే అందరి ఇంట్లో ఉంటది అనుకుంటా. అందులోనే నాకడ పెద్ద సైజ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్దది బొర్రల గిన్నె అయితే అంటాం మేము దీన్ని. ఇది కూడా అందరి ఇంట్లో ఉంటది అనుకుంటున్నాను. ఇది ఉంటే ఇంకా సింపుల్ గా అయిపోతుంది బూందీ చేసేయడం కూడా. వీటిలో ఏదున్నా సరిపోతుందండి బూందీ చేసుకోవడానికి. స్టవ్ పై ఒక మందమైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే బూందీ అయితే వేసుకోవాలి. ఆయిల్ లో బూందీ వేసే ముందు ఒకసారి అయితే బూందీని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. ఇప్పుడైతే నేను థర్డ్ వన్ చూపించా కదా బొర్రల గిన్నె, దాంతో అయితే వేస్తున్నాను. ఆ బొర్రల గిన్నె పట్టుకోవడానికి పట్టికార అంటారు కదా, అది స్టిక్ అయితే పెట్టుకున్నాను వేడి తగలకుండా. ఇప్పుడు అందులోకి బూందీని వేసుకొని చిన్నగా తిప్పుతూ ఉంటే కింద అయితే పడుతున్నాయి చూడండి. కింద ఆయిల్ గమనిస్తే మొత్తం ఆయిల్ మొత్తం నురుగు లాగా కనిపిస్తుంది కదా, అది మొత్తం తగ్గినాక ఇలా అయితే కలుపుకోవాలి. మొత్తము ముందే కలిపితే పిండి మొత్తం గరిటకి అంటుకుంటుంది. ఇలా బూందీని మొత్తం అటు ఇటు కలుపుకొని ఈ కలర్ వచ్చాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని బూందీ మొత్తం తీసేసుకోవాలి. ప్రతిసారి బూందీ వేసుకునే ముందు ఆ బొర్రల గిన్నెకి ముందు వెనకిలా రెండు ఒకసారి అయితే తూడ్చుకోవాలి. లేకపోతే ఆ బొర్రలలో పిండి అలానే ఉండి కిందికి అయితే బూందీ రాదనమాట. ఎన్ని ఆయిల్ బూందీ వేస్తామో ప్రతిసారి ఇలానే ఫాలో అవ్వాలి. ఆయిల్ మొత్తం అలా బబుల్ లాగా వస్తుంది కదా, ఆ బబుల్ లాగా ఆయిల్ మొత్తం తగ్గిపోయాక అప్పుడు గరిట పెట్టుకొని తిప్పుకోవాలి. బూందీ కొంచెం లైట్ గా రెడ్ కలర్ వచ్చేస్తే చాలు. మరీ రెడ్ కలర్ వచ్చేసి మనం తినే టైంకి గట్టిగా అయిపోతాయి. ఈ కలర్ వస్తే సరిపోతాయి, అవే గాలికి ఒట్టిగా అయిపోతాయి. మీకు అప్పుడే తెలుస్తుంది తిప్పేటప్పుడే. బూందీ అయ్యిందో లేదో ఇంకా మనకు డౌట్ ఉంటే ఒక బూందీని పట్టుకొని చూసినా నలిపితే నలిగిపోయింది అనుకో ఇంకా తీసేసుకోవచ్చు. బూందీ మొత్తం అయ్యాక అదే ఆయిల్లో పల్లీలు, పప్పులు, ఎల్లిపాయలు అయితే పొట్టుతోనే అలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ లో కరివేపాకు అన్ని వేసుకున్నాక ఆ వేడి మీదనే కారం, ఉప్పు వేసుకుంటే బూందీ బాగా తగులుతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీ కారం తగ్గట్టు మీరైతే కారం వేసుకోండి. ముందే పిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ తీసేసుకొని మంచిగా అయితే బూందీ కలుపుకుంటున్నాను ఉప్పు కారం పట్టేలాగా. ఇక్కడైతే నేను చేయితోనే కలుపుతున్నాను, ఉప్పు కారం బాగా కలుస్తాయని. నేను తీసుకున్న 3 గ్లాసుల పిండికి అయితే ఇంత వచ్చింది. ఇంకా మధ్యలో చేస్తూ కొంచెం అయితే తినేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కానీ సింపుల్ గా ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.